ఇప్పుడు చెప్తా పట్టు లెక్క లెక్క చెప్తా పట్టు. నా లెక్కలేదు తొక్కలేదు ఈ లెక్క ఏంది లెక్క తీసుకుంటే ఏంది డబ్బులు బాగుండదు బావా. నేను తీసుకుంటా నా ఇష్టం. అడిగినప్పుడు ఇస్తే మంచిగా ఉంటుంది. ఏం చెప్తావు నువ్వు? ఫ్రెండ్స్ల మాటలు విని కొంతమంది పోగొట్టుకున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మీరు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే శిరీష అయితే మొన్న యాపకాయలు అయితే అమ్ముకొచ్చిందన్నమాట. ఆమె దగ్గర అయితే పైసలు అయితే ఉన్నాయి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే పార్టీ చేసుకుంటున్నాం. డబ్బులు ఏమని అడుగుతా శిరీషని. శిరీష ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? కెమెరా అయితే సెట్ చేసేద్దాం. రైట్, 5 minutes later. స్టార్ట్ చేసేద్దాం. ఎటువైను ఇంట్లో లేవు. వర్షం వస్తుంది కదా, మంచి పడ్డదా పడలేదా అని చిలకలు పోయి తీసుకొచ్చిన. పడ్డది కదా, బాగానే పడ్డదిగా. బాగానే పడ్డది. ఇంటి ముందు అట్లనే కనబడుతుంది. ఆ? ఇంటి ముందు అట్లనే కనిపిస్తుంది. పోయి చేనులో చూస్తేనే వర్షం మంచి పడ్డదా పడిందా అర్థమవుతుంది. చూసి వచ్చినావా? పడ్డదా? మంచిగా పడ్డది. ఓకే. ఉద్యాలే ఇక హ్యాపీ. హ్యాపీ అంటే ఫుల్ ఎంజాయ్. అంతేనా? సరే కానీ నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎక్కడి? ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటారు, ఇలా ఏదో దావత్ చేసుకుంటారట. అందుకనే నా వంతు 1000 రూపాయలు పడ్డాయి. 1000 రూపాయలు. 7 రూపాయలు పడ్డాయా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి మరి? మొన్న యాపకాయలు అమ్ముకోతుగా. మొన్న యాపకాయలు అమ్ముకొచ్చిగా, నా దగ్గర లేవు. మొన్న యాపకాయలు అమ్ముకొచ్చిగా, నా దగ్గర లేవు. ఏంది? నా దగ్గర లేవు. ఏం చేసినావు? ఖర్చు అయిపోయినాయి. నీకేం ఖర్చు? నువ్వైతే ఫ్రెండ్స్ లో కానీ పార్టీ చేసుకుంటారు, నాకేం ఖర్చు ఉండదా? నువ్వు కూడా పార్టీ చేసుకున్నావు ఏంది? నువ్వు కూడా పార్టీ చేసుకున్నావు ఏంది? నేను కూడా పార్టీ చేసుకున్నా. నువ్వు పార్టీ చేస్తావా? నువ్వు రూపాయి పోతే పానం పోతుంది, నువ్వు పార్టీ చేసుకున్నావు. అది కాదు కానీ రూపాయి పోతే అది కాదు కానీ పైసలు తెలిసినాక కూడా ఈమె దగ్గర డబ్బులు అడగాలని నీకు ఎట్లా అనిపించింది బావా? నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అడిగినా. రూపాయి పోతే ప్రాణం పోతుంది నాకు. నా దగ్గర నీ దగ్గర పోతుందో పోదో నాకు తెలియదు కానీ నువ్వైతే నాకు 1000 రూపాయలు ఫస్ట్ తర్వాత ముచ్చట కానీ. 7 రూపాయలు లేవు. ఏం చేసినావు మరి? అమ్ముకొచ్చినావు కదా మొన్న పోయి. మొన్న అమ్ముకొచ్చిన కూరగాయలు తీసుకొచ్చిన. కూరగాయలకే అయిపోయినాయి పైసలు? కూరగాయలకే అయిపోయినాయి. ఎన్ని వచ్చినాయి? నాకు అసలు లెక్క కూడా చెప్పలే. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఇక నువ్వు కష్టపడి ఏరినావు కదా, నేనేమో లెక్క అడుగుతానని అడగలేదు. ఇవాళ నేను అడుగుతున్నా కదా, నాకు 1000 రూపాయలు అయిపోతుంది లెక్క. 7 రూపాయలకి ఇవ్వడానికి నాకు కూరగాయలు మందమే వచ్చినాయి. నేను కూరగాయలు తీసుకొని వచ్చిన. ఇంకా నా దగ్గర 1000 రూపాయలు ఎక్కడి? 1000 రూపాయలు ఎక్కడి అంటావు ఏంది మళ్ళీ అదే మాట మాట్లాడుతావు? నా దగ్గర లేవు బావా, కూరగాయలకే అయిపోయినాయి. అంటే 1000 రూపాయలకు కూరగాయలు తీసుకొచ్చినావా? మరి తక్కువ రేటు ఉందా కూరగాయలకు? నువ్వు మొత్తం ఇది చెప్తున్నావు కానీ ఫస్ట్ సార్లు కానీ బ్యాగ్ చూస్తున్నాయండి. బ్యాగ్ లేదు, ఖాళీ బ్యాగే. అది ఖాళీ బ్యాగే. బ్యాగ్ ఖాళీ ఉండొచ్చు, నీ పర్సులో ఉంటది. పర్సులో కూడా లేదు కానీ ఎక్కడ దావత్కి పోతావు? ఎవరు రమ్మన్నారు నీకు? నాకు ఎవరో రమ్మన్నారు కానీ నువ్వు ఇస్తావా? ఇవ్వవా? ఇయ్యండి, నా దగ్గర ఉంటేనే ఇస్తా. లేంటి నేను ఎక్కడ నుండి తెచ్చిస్తా చెప్పు? మొన్న అమ్ముకొచ్చినావు కదా. మొన్న అమ్ముకొస్తే నా దగ్గర లేదని అంటున్నా కదా. నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు లేదా అని చెప్తావు. ఎవరైనా చెప్తారా అట్లా? చెప్తారు, నువ్వు చెప్తావు అట్నే. నేను చెప్పను. నువ్వు ఇస్తావా? ఇవ్వవా? ఇక లేవు నా దగ్గర. అరే మళ్ళా నవ్వుతున్నావు ఎందుకు మరి? నీ దగ్గర ఉంటేనే కదా నువ్వు నవ్వేది. నేను నవ్వుతున్నా అంటే లేదని అర్థం. నేను నవ్వుతున్నా అంటే లేదని అర్థం. మరి ఏడు ఉంటాయి. నేను ఏడువా? నాకు ఏడ్చుడు అలవాట్లేదు కానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ నీకు కానీ గూని కాదు కానీ
ఏంది 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 ఏదో నవ్వుతా అంటే ఎక్కువ అవుతుందా ఏంది నీకు? నువ్వు ఇత్తనావా ఇత్తలేవా? ఇస్తలేను పో, నా దగ్గర లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తా నీకు? మేము ఇవ్వాలా? ఏమి ఇచ్చినావు? డ్రెస్సులు కొంటాము, శారీలు కొంటాం, ఇది కొంటాం, ఆ కొంటాం అంటే మేము ఇస్తాం 1000 ఇదేనా డ్రెస్ కొన్నది? 1000 ఇస్తాను నువ్వు కనుక ఇస్తాను 1000. నువ్వు నిజంగా ఏం మాట్లాడగా నాకు లేవు. ఏంది లేదు నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు ఇయ్యవు నాకు తెలుసు. డబ్బులు ఏం లేవు కానీ బావా నువ్వు కథలు చేయక నాకు. తీసుకో, బాగున్నాయి తీసుకో. ఏంది తీసుకున్నాడు? ఏంది ఏవే పైసలు లేవంటే వినబడట్లేదా? చెవులు లేవా? ఎవరికి ఇచ్చిన? నీ దగ్గర ఉండే కదా. నేనెవరికి ఇచ్చినా? నా దగ్గర లేవు. మొన్న తెచ్చినావు కదా పైసలు. నేను తెచ్చినా కానీ లేవు. తెచ్చిన వాళ్ళు లేవు. ఏం చేసినావు చెప్పు. తిన్నా ఇగో బేరు. ఇప్పుడు అరుగుతుంది నీకు. ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు పైసలన్నీ? లేదు బాబా పైసలు దావత్కి ఇట్లా ఇప్పుడు పోతారా? అసలు వర్షాలు పడట్లేదు దేవుడా అని. నీకు వర్షాలు లేదు గిర్షాలు లేదు నువ్వు తీసుకురాబా. అరే ఎవరికి ఇచ్చినావు ఆడుకోరాబా. ఏంది నీ దావత్ కోసం నన్ను కొట్టినా అనుకో బాబా మంచిగుండ. మంచిగా ఉండేది ఏంది ఊరుకుంటా అంటే ఎక్కువ చెప్తాను ఏంది? అంటే మేము ఆయన రోజు పోతున్నా ఏంది? రోజు పోవాలా? ఇవాళ టైం పట్టేది కాబట్టి పోతున్నా. టైం పడినా పోవద్దు, ఎక్కడ పోవద్దు. మన ఇంటి పని చేసుకోవాలి, మనం ఉండాలి. సపోజ్ దావత్ చేయడానికి మనం రిచ్ ఫ్యామిలీ వల్ల ఏంది? రిచ్ ఫ్యామిలీ కావాలనా? మరి డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు. ఏం మనిషి నువ్వు? నీకు అర్థమైతుంది అసలు? నీకు అర్థమైతుందా? పైసలు తీసుకురావాలట. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు? ఇప్పుడు చెప్తా పట్టు లెక్క. లెక్క చెప్తా పట్టు. లెక్కలు తొక్కలు లెక్క ఏంది లెక్క? తీసుకుంటే డబ్బులు బాగుండదు బావా. నేను తీసుకుంటా నా ఇష్టం. అది బీరో మొత్తం కానీ మంచి మాటతో అడిగినప్పుడు ఇయ్యాలి. నేను ఇయ్యను. మంచిగా ఉంటది. ఎందుకు నేను ఇయ్యాలనా? అంటే మేము ఇంట్లో లేటనే పోతున్నా, నువ్వు బయట పంచులతో పోయి దావత్ చేసుకొని వచ్చి ఇట్లా తైతందనాలు ఆడతావా? బీరో మొత్తం పలగొట్టినావు ఇట్లా చెప్పు. ఇగో నేను మంచి మాట అడిగినప్పుడు మంచిగా ఉంటుంది. ఏం చెప్తావు నువ్వు? పోగొట్టుకున్నాను. ఏంది గుద్దుకుంటే మరి అడిగినప్పుడు ఇవ్వకుంటే గుద్దుకోగా ముద్దు పెడుతుందా? ఇగో డబ్బులు లేవు కానీ వేసినావు. డబ్బులు లేవు కానీ నీ మూతి మీద వేసుకొని పోయి అమ్ముకొని తిని రాపో నీ ఫ్రెండ్స్ లతో. నేనేం చేసుకోవాలి వీటిని? అమ్ముకో. ఇంట్లో డబ్బులు లేవంటే బీరువాలకి ఇట్లా అన్ని పలగొడతాను. ఇది నాకు తాకింది, ఇది మొత్తం కోడు మొత్తం నడుముకు గుద్దుకుంది. నేను కష్ట చేసి బతికేదాన్ని నేను అట్లా చెప్తాను. పోకరేసాలు లెక్క పోయి గడివే అడుకొని తిరిగిపోటు రోడ్ మీద. నీ పట్టులు నాకెందుకు? తీసుకో, అవసరం లేదు. తీసుకో. నేను తీసుకొని పో. నీ ఫ్రెండ్స్ లతో దాచుకుంటాను గొప్ప గొప్ప.